చేస్తాను. ఆర్డర్ సప్లై చేయబడుతుంది. క్యాటరింగ్ ఇస్తారా? క్యాటరింగ్ ఒక రోజు ముందు సాంబార్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ. ఆయిల్ కూడా ఏది పడితే అది వాడడం మేడం. సన్ఫ్లవర్ వచ్చేసి ఆయిల్ మిక్సింగ్ అండి. సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి మిక్సింగ్ ఉంటుంది. బటర్ దోశ, బటర్ మసాలా దోశ, రవ్వ దోశ, క్యారెట్ దోశ, అన్ని రకాలు ఉంటాయి. పెసర దోశ, మసాలా మినప, ఏమేమి వేశారు? మినప, పెసరలో అల్లం, మిర్చి, జీలకర్ర. చేస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ పూరికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇడ్లీ వచ్చేసినాయి, వేడి వేడి ఇడ్లీ. క్వాలిటీ ఇస్తాము. క్వాంటిటీ కానీ రేట్లు కానీ రీజనబుల్ రేట్లో ఇస్తాము. ఆనందంగా ఉంటారు. ఆనంద టిఫిన్స్ లో టిఫిన్ చేస్తే ఆనందంగా ఉంటారట. అందరికీ నా నమస్తులండి. మనము ఇప్పుడు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. కొరటపాడు అనమాట. కొమ్మినేని కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుంది ఆనంద టిఫిన్స్ అనమాట అండి. ఏరియా మొత్తం ఫిదాన్ అనమాట. కొరటపాడు సెంటర్లోనే ఉంటుంది అనమాట. మనం కుర్చునగళ్ళు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. మనం కొరటపాడు సెంటర్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. ఆనంద టిఫిన్స్ అనమాట అండి. కొమ్మినేని వారి కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుందండి ఈ టిఫిన్స్. ఈ ఏరియా మొత్తం కూడా ఫిదా కావాల్సిందేనండి. ఈ రుచులకి అందరూ కూడా వచ్చేసేస్తారనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటో, ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, వాళ్ళ అభిరుచులు ఏంటో, రేట్స్ ఎలా ఉంటాయో, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో మొత్తం ఓనర్ గారి మాటల్లో తెలుసుకుందామండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్ ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుందని మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదండి. ఇప్పుడు మనం కొరటపాడులో ఉన్నాం, గుంటూరు అండి. ఓకేనా? కొమ్మినేని కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుంది ఆనంద టిఫిన్స్ అనమాట. చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన టిఫిన్ సెంటర్ అనమాట అండి. ఇంకెందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్ళి అన్నీ చూసేద్దాం మరి. ఓనర్ గారండి ఆనంద టిఫిన్స్ మీటింగ్ చేసుకుంటున్నారనమాట. కొరటపాడు సెంటర్లోనే ఉన్నారనమాట. అయితే మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే, మీ యొక్క అభిరుచులు ఏంటి మాకు తెలియజేయండి. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ మరి నెంబర్ 1గా ఉంటుంది మేడం. అన్ని రకాలు ఇడ్లీలు, దోశలు అన్నీ ఉంటాయి మా దగ్గర. లెమన్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, జొన్న ఇడ్లీ, బటర్ దోశ, బటర్ మసాలా దోశ, రవ్వ దోశ, క్యారెట్ దోశ, అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర. క్వాలిటీ ఇస్తాము. క్వాంటిటీ కానీ రేట్లు కానీ రీజనబుల్ రేట్లో ఇస్తాము. ఓకే ఓకే, చూసాం కదా. ప్రింట్ కానీ మొత్తం కూడా ఆయిల్ అది కూడా కొంచెం ఆయిల్ వాడతాం. ఓకే ఓకే. మా వ్యూవర్స్కి వచ్చేసరికి పరిశుభ్రత కావాలి, అలాగే క్వాలిటీ కావాలి, అలాగేనేమో రేట్స్ రీజనబుల్గా ఉండాలండి. ఆ మూడు ప్రత్యేకతలు ఉంటే చాలా ఇష్టం మా అందరికీ కూడా. మనందరికీ అదే కదండి కావాల్సింది. అవునవును. ఇంకా సండే కూడా ఉంటుందండి. సండే ఉంటుంది, అసలు సెలవు అంటూ ఉంటుంది మేడం. ఉదయం 6 నుంచి 12 దాకా ఉంటుంది. ఈవినింగ్ 5 నుంచి 11 దాకా ఉంటుంది. సాయంత్రం టిఫిన్ సెక్షన్స్ ఏమి ఉంటాయండి? పరోటా, ఎగస్ట్రా పరోటా, చపాతీ, పరోటా, రవ్వ దోశ, రాగి దోశ, పులి బొంగరం,
అవన్నీ ఉంటాయి. నైట్ ఎన్ని గంటలకు ఉంటారండి? 11 దాకా. 11 దాకా ఉంటారు. చాలా వసతులతోటి సౌకర్యాలతో పండగ రోజుల్లోనైనా విశేషమైన రోజుల్లోనే మరి మీరు పదార్థాలు ఆర్డర్ ఇస్తే చేస్తాను. ఆర్డర్ సప్లై చేయబడుతుంది. క్యాటరింగ్ ఇస్తారా? ఒక రోజు ముందు చెప్పారు నాకు ఇన్ని కావాలని ప్లేట్లని, మీరు సప్లై చేయగలరా? ఓకే ఓకే. శుభకార్యాలకైనా ఫంక్షన్స్కైనా దేనికైనా సరే మీరు ఎంత ఆర్డర్ వచ్చినా చేయగలరు. చేస్తారు. ఓకే, చాలా వసతులు సౌకర్యాలతో ఉన్నదండి. ఇక ఈ సెంటర్ ఏంటండి? కొరిటిపాడు సెంటర్ అండి. కొరిటిపాడు కొమ్మినేని గార్డెన్స్ ఆపోజిట్ ఆనంద్ సెంటర్. ఓకే ఓకే ఓకే. కొరిటిపాడు కొమ్మినేని సెంటర్. ఓకేనండి, మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదామండి. బిజీగా ఉన్నారు. ఓకేనా? థ్యాంక్స్ అండి. ప్రస్తుతానికి మైసూరు బజ్జీ ఒకటి, వడ ఒకటి, అలాగే ఇది టమాటానా అల్లపు చట్నీనండి? ఇది పుదీనా చట్నీనండి. ఇదేమో కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ. ఇదేమో పూరీ కర్రీనండి. చూసారా గుమ్మగుమ్మలాడుతున్నాయి మొత్తం కూడా. ఈ కౌంటర్ వస్తే ఇలా పెట్టేస్తున్నారు. ఇడ్లీ వచ్చేసి హాట్ బాక్స్లో పెట్టేశారు. సైజులు కూడా చూస్తారు కదండి, మెత్తగా దూదుల్లా ఉన్నాయి, చక్కగా ఉన్నాయండి. హాట్ బాక్స్లో వేడివేడిగా అలా పెట్టేసుకున్నారు. ఈ కౌంటర్ వద్ద ఈ పదార్థాలు పెట్టేసుకున్నారండి. కస్టమర్లకి ఎప్పటికప్పుడు అందిస్తున్నారనమాట. ఇస్తున్నారండి మైసూర్ బోండా. ఓకే ఓకే. వేడివేడిగా అప్పటికప్పుడు కస్టమర్లకు అందిస్తున్నారండి. మైసూర్ బజ్జీ వేస్తున్నారు. చూసారా సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు అండి. వేస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ పూరీకి ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, పూరి బండ అండి. ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. లోపల గ్రైండరు ఇవన్నీ వసతితో ఉన్నాయి అన్నమాట. ఏం వేస్తున్నావమ్మా? ప్లెయిన్ దోశ, మినప దోశ. ఓకే ఓకే. ప్రక్కన ఇడ్లీనండి, ఇడ్లీ పెట్టారు. ఇవ్వండి ఒక ప్రక్క మైసూరు బోండాలు రెడీ అవుతున్నాయి అన్నమాట. పూరి, ఓకే పూరి రెడీ చేసేసారు. ఓకే ఓకే. ఒక పక్క అంత హడావుడిగా బాగా కస్టమర్స్ తోటి క్రౌడ్ తోటి ఉన్నారండి. మొత్తం కూడా ఫ్రీగా ఆనందంగా ఉంటారు. ఆనంద టిఫిన్స్లో టిఫిన్ చేస్తే ఆనందంగా ఉంటారటండి. అవును, నిజమే కదండి. మరి ఆనందం కోసమే కదా మనం ఇక్కడికి వస్తుంది. దోశ, ప్లెయిన్ దోశ. సైజులు కూడా చూసారు కదా, చాలా పెద్ద పెద్ద సైజులు. క్యారెట్, ఉల్లిపాయ కూడా అది వేశారండి. ఇదిగోండి ఇక్కడ తరిగి పెట్టేసుకున్నారు. అల్లము, మిర్చి, పచ్చిమిరకాయలు, అలాగేనేమో ఉల్లిపాయ, క్యారెట్. ప్రతి చోట అయితే ఉల్లిపాయ వరకే ఉంటుంది. క్యారెట్ కూడా వేశారు. ప్లెయిన్ దోశ చాలా కమ్మగా రుచిగా తయారు చేస్తున్నారు. చూసారు కస్టమర్స్కి ఎప్పటికప్పుడు వేడి వేడి తయారు చేస్తున్నారు. ఆయిల్ కూడా ఏది పట్టి అది వాడం మేడం. సన్ఫ్లవర్ వచ్చేసి ఆయిల్ మిక్సింగ్ అండి. సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి మిక్సింగ్ ఉంటుంది. ఓకే ఓకే. సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి మిక్సింగ్ అయిపోయినాయి. దోశలు రెడీ అయిపోయాయండి. మొత్తం 5 దోశలు. ఇక్కడ 5. ఇదిగోండి గుమ్మగుమ్మలాడే మైసూరు బోండాలు రెడీ అయిపోయాయి. మైసూరు బజ్జీలు రెడీ అయిపోయాయి. ఎలా ఉందమ్మా ఇక్కడ టిఫిన్? ఏం తింటున్నావు? దోశ తింటున్నావు. ఎలా ఉంది టిఫిన్ ఇక్కడ? ఆనంద టిఫిన్స్లో ఆనందంగా తింటున్నావా? బాగున్నదా? ఓకే, ఎంజాయ్ చేయనా?
విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారనమాట. మనం ప్లాస్టిక్ కాకుండా విస్తరాకులు మెయింటైన్ చేస్తున్నారు. ఎంతో ఆరోగ్యకరం కదా విస్తరాకులు. ఏం దోశ అమ్మా ఇది? పెసర దోశ. మసాలా మినప. ఏమేమి వేశారు? మినప, పెసరలో అల్లం, మిర్చి, జీలకర్ర వస్తుంది మేడం. ఓకే ఓకే. ఇది ఆలు కర్రీ, మసాలా కర్రీ. ఓకే ఓకే. గుమ్మగుమ్మలాడుతున్నాయి దోశలు చూసారా? చాలా నీట్గా తయారు చేస్తున్నారండి, పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ చాలా చౌకనండి, రీజనబుల్ రేట్స్ అనమాట. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు అండి చూసారా? అన్ని ఇడ్లీ కానీ, దోశ కానీ, పూరి కానీ ప్రతిదీ కూడా చాలా పెద్ద పెద్ద సైజులతోటి, క్వాలిటీ తోటి, రీజనబుల్ రేట్స్ తోటి పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. పూరి వేస్తున్నారా? గుమ్మగుమ్మలాడే పూరి రెడీ అయిపోతుందండి. సైజులు కూడా చూసారు, పెద్ద పెద్ద సైజ్ అనమాట. ఇలా తయారు చేసి పెట్టుకున్నారు. పూరి అంటే అందరికీ ఇష్టమే, పూరి ఇష్టపడిన వాళ్ళు ఉండరు. సైజు కూడా పెద్ద పెద్ద సైజ్ చేస్తున్నారు. ఓకే అండి. ఇడ్లీ వచ్చేసినాయి, వేడి వేడి ఇడ్లీ. ఓకే, గుమ్మగుమ్మలాడిపోతున్నాయి. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులు. మన ఇంట్లో తయారు చేసుకున్నట్లానే అన్ని పెద్ద పెద్ద సైజులేనండి. దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి కానీ సైజులు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. మన ఇంట్లో లాగే ఉన్నాయండి. బాబు చెప్పాడు కదా, చక్కగా ఆయిల్, నూనె, నెయ్యితోటి కాకుండా నెయ్యి మిక్సింగ్ కలిపి చేస్తున్నారు ప్రతి వంటకం కూడా, ప్రతి పదార్థం కూడా. ఇడ్లీ వేస్తున్నారు. మళ్ళా ఎప్పటికప్పుడు కస్టమర్లకి వేడి వేడి అందిస్తున్నారు పదార్థాలన్నీ కూడాను. లైవ్ చేస్తున్నారు. ఓకే ఓకే. కస్టమర్లు అందరూ ఆనందంగా తిని ఆనందంగా గడపాలంటే మీ టిఫిన్ సెంటర్ దగ్గరికే రావాలండి. ఎందుకంటే శుచిగా, శుభ్రతగా, అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, రేట్స్ తక్కువ కాబట్టి తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తారండి. సైజులు పెద్ద పెద్ద సైజులు, ఇవేగా మనకు కావాల్సింది. క్లాత్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. చక్కగా పాత్రలో పెట్టేది. ఉందండి ఇక్కడ టిఫిన్ ఆనంద టిఫిన్స్ లో. బాగుందా? చాలా పెద్దగా ఉన్నాయి. ఏం టిఫిన్ చేస్తున్నారు? ఇడ్లీనా? ఓకే ఓకే. చట్నీ ఎలా ఉంది? ఇడ్లీ ఎలా ఉంది? గట్టిగా ఉన్నాయా ఇడ్లీలు? మెత్తగా ఉన్నాయా? లేదు, మెత్తగానే ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి, మెత్తగా. చాలా పెద్ద సైజు ఉన్నాయి. అవునవును అవును. చాలా చట్నీ కూడా చాలా బాగుంది. మన ఇంట్లో తయారు చేసినట్లనే గట్టి చట్నీగా ఉన్నదా? ఓకే ఓకే. ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే వచ్చేది. ఓకేనండి, థ్యాంక్స్ అండి. అంటే మనం తినడానికి కూడా వెసులుబాటుగా ఇలా బల్లలో అనేది నిల్చొని తినడానికి వెసులుబాటుగా పెట్టారు. చక్కగా చాలా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. ఇలా స్టిక్కర్స్ కూడా పెట్టారు సార్, చూడండి. చూస్తుంటే నేను ఊరిపోతుంది కదండి. ఎలా ఉన్నాయో. టోపీ దోశ అండి అది, చూసారా? ఈ పరోటాలు, అది మైసూర్ బజ్జీ, అది ప్లెయిన్ దోశ. సూపర్గా ఉంది.
టిఫిన్ ఇక్కడ? చాలా బాగుంటుంది. ఆ, ఇడ్లీ బాగున్నారు, ఆ, గారె, ఆ, పూరి, దోశ. ఆ. డైలీ వస్తారా మీరు? డైలీ వస్తాం. 3 రకాల చట్నీలు ఇస్తున్నారు. ఆ, ఆనంద టిఫిన్స్లో ఆనందంగా టిఫిన్ చేయడానికి డైలీ వస్తారు అయితే. డైలీ వస్తాం. ఈ రుచులను ఆస్వాదిస్తారు అయితే. బాగానే ఉంటుంది. ఓకే, ఎంజాయ్ చేస్తారు. అన్నీ బాగుంటాయా? ఓకే, థ్యాంక్స్ అండి. మా ఇంట్లోంచి వచ్చాడు. మా ఇంట్లో ఎత్తుకుండి గోల్డ్ కలర్ కింద గారెలు ఇవ్వండి. ఆనియన్ దోశ వేస్తున్నారండి, చూసారా? మినపతోటి ఫుల్ ఆనియన్స్ వేసి చేస్తారు. ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి అందిస్తారండి. దోశ కానీ, పూరి కానీ, ఇడ్లీ కానీ, అలాగే ఎప్పుడు పూరి అన్ని పదార్థాలు, పునుగులు కానీ, బజ్జీలు కానీ. సాయంత్రం బజ్జీలు సెక్షన్ కదా, సాయంత్రం పూట చపాతీ, పరోటా, పరోటాలు. ఓకే ఓకే, ఇడ్లీ, దోశ రకాలు ఉంటాయి సార్. ఓకే ఓకే. రాగి దోశ, ఆ, రాగి పెసర, అన్నీ కూడా. ఓకే ఓకే. క్యారెట్, బీట్రూట్ స్పెషల్గా ఉంటుంది సాయంకాలం వేళ. సాయంత్రం మొత్తం స్పెషల్. ఓకే ఓకే. సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యితోటి మిక్సింగ్ అండి. నూనె మాత్రం చూసారా, నూనె కానీ పరిశుభ్రంగా. రాజీ పడేది లేదు. ఓకే ఓకే. మనకు అదేగా కావాల్సిందండి. ఈ రుచుల్ని ఆస్వాదించండి, కమ్మదనాల్ని ఆస్వాదించాలంటే ఆనంద టిఫిన్స్కి రావాల్సిందేనండి. కొరిటపాడు సెంటర్ మెయిన్ రోడ్ అనమాట. కొమ్మినేని కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుంది. ఆనంద టిఫిన్స్ అనే పెద్ద పెద్ద అక్షరాలతోటి బోర్డుతోటి రుచిగా కమ్మగా తయారు చేస్తున్నారు. రేట్స్ కూడా చాలా తక్కువ అండి. ఓకే అండి. వడ, మైసూర్ బజ్జీ, అలాగే ఇడ్లీని అనమాట, కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ, అలాగే టమాటా చట్నీ, పుదీనా చట్నీ, 3 చట్నీలతోటి టిఫిన్ అనమాట. ఆనంద టిఫిన్స్లో రుచిగా కమ్మగా అమృతమేనండి. ఎలా ఉన్నాయి? దూదుల్లా మెత్తగా ఉన్నాయా, మృదువుగా ఉన్నాయా? చట్నీ అదుర్సు బాగుంది. ఇడ్లీ మెత్తగా బాగున్నాయి. చట్నీస్ కూడా 3 చట్నీలు అమృతమేనండి. గారె తీసుకోండి, బజ్జీ తీసుకోండి. లోపలంతా ఉడికింది చక్కగా. పెద్ద పెద్ద అయినా సరే బాగా టేస్ట్గా ఉంది. సైజు పెద్దేనండి. రుచి కూడా బాగుంది. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఓకే, గారె తీసుకోండి. బాగా ఉడికిపోయింది. తినాలంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. కొరటపాడు సెంటర్ అనమాట, కార్నర్లోనే ఉంటుంది. బాగా మెయిన్ రోడ్డు కొరటపాడు సెంటర్. కొమ్మినేని కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుందండి ఆనంద టిఫిన్స్. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. కమ్మదనాల్ని, రుచుల్ని ఆస్వాదించండి. మనకి ఎక్కడ పరిశుభ్రంగా ఉన్నదో, ఎక్కడ క్వాలిటీగా ఉంటుందో, ఎక్కడ తక్కువ రేట్స్ ఉంటాయి అక్కడికి వస్తాం కదండి. మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్ళిపోతానండి నేను. ఎలా ఉంది? గారె కూడా బాగుందా? టేస్ట్ సూపర్. ఎంజాయ్ చేయండి. చట్నీలు బాగున్నాయి, 3 చట్నీలు కూడా సూపర్. ఇదిగోండి, ఫస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టేస్తారు కదా. గారె తీసుకున్నాను. చివరికి సూపుగా చేయలేకైనా వేటికైనా వస్తుంది కదా. ముందు ఇడ్లీ టేస్ట్ చేద్దాం. ఇడ్లీ చూస్తారు ఎంత చక్కగా మృదువుగా మెత్తగా ఉందండి. దూదిలాగా, పానీలాగా. ఇడ్లీ చూస్తుంటేనే తినని వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది అనమాట. చట్నీ, పల్లీ చట్నీ అనమాట. అలాగే కొంచెం టమాటా చట్నీ, కొంచెమేమో పుదీనా చట్నీ. అద్భుతం, అమృతమేనండి. సూపరే సూపర్. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎంత బాగుంది. గారె అండి, ఇటువంటి గారె
చూసారు మన ఇంట్లో వండుకున్నట్లనే ఉన్నాయి, గార్డెన్ ఇంట్లో తయారు చేసుకున్నట్లనే ఉన్నాయి. శుభ్రంగా ఉడికిపోయింది, పరపల్లాగా సైజులు మొత్తం పెద్ద పెద్ద సైజులు అండి. అద్భుతం. మైసూరు బోండా, మైసూరు మిర్చి అంటారు. ఆహా, ఈ రుచి అనాల్సింది ఆనంద భవనం. ఆనంద భవనమే, ఆనంద డిఫెన్స్. సూపర్. ఆనందంగా తిని ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డిఫెన్స్ డౌటే లేదండి. ప్రతి వాళ్ళు తప్పకుండా ఇచ్చేయండి. గుంటూరు అండి, సూపర్ సూపర్. రుచిని కమ్మగా ఆస్వాదించండి. పరిశుభ్రంగా నీట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. రేట్స్ తక్కువగా ఉంది, బాగుంది. ఇదిగోండి పెసర దోశ అన్నమాట. చూసారా, ముగ్గులాడిపోతుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్ దట్టంగా పెట్టారనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ ప్లస్ ఏమో నెయ్యితోటి ఆ విధంగా అనమాట. చూసారా, 3 చెక్కలతోటి గుమ్మగుమ్మలేదు అనమాట. అమృతం మేగడ పోయినట్టు బాగుందండి. మేగడలాగే అంతరించడం బాగుంది. వేడి వేడిగా కమ్మగా రుచిగా అమృతం ఉన్నట్టే ఉందండి. మనం డబ్బులు కట్టినా ఇచ్చినా కూడా దానికి ప్రతిఫలం ఉండాలి. మనం ఏది చేసినా సరే చూసారా, అంత రుచిగా అంత కమ్మగా ఉంటుంది. రీజనబుల్ రైస్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. అమృతం మేగడ ఉన్నట్టే ఉన్నాయి. అలా పిండి కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు తప్పకుండా ఈ ఆనందం పెట్టండి. ఓకేనా? సూపర్ సూపర్ అమృతం. అది ఇదిగోండి పూరి, గరం గరం వేడి వేడి పూరి తింటున్నారు మా వారు. పూరీల సైజు కూడా చాలా పెద్ద. దోశ కానీ, పూరి కానీ, మైసూర్ బోండా కానీ, గారె కానీ, ఇడ్లీ కానీ అన్ని సైజులు పెద్దయేనండి. ఇక సాయంత్రం ఈవినింగ్ సెక్షన్లో కూడా చపాతీలు, పరోటాలు కూడా ఇంకా సైజుగానే ఉంటాయి. బహుశా ఒకరోజు ఆ వీడియో కూడా చేద్దామండి. ఎలా ఉంది పూరి? గుమగుమలాడుతుందా? కర్రీ ఎలా ఉంది? పూరి కర్రీ మెయిన్ బాగుందా? బంగాళదుంప ముక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయా? క్యారెట్, బంగాళదుంపలు బాగా చేస్తున్నారండి, ఘనంగా చేస్తున్నారు. ఫుడ్ బాగుంది, సూపర్ సూపర్. ఎంజాయ్ చేయండి. ప్రతి పదార్థం రుచిగా కమ్మగా అమృతమేనండి. మంచి క్వాలిటీ కనిపిస్తుంది అనమాట. పప్పు, మినపప్పులో కానీ, అలాగే గారెలు తినేటప్పుడైనా గోధుమ పిండితోటైనా, అలాగే ఆయిల్ అన్నాడు కదా, సన్ఫ్లవర్, నెయ్యి మిక్సింగ్ అరోమా, ఆ ఫ్లేవర్ కానీ తెలుస్తుంది అనమాట. అన్నీ కూడా పదార్థాలన్నీ కూడా పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి. పైపెచ్చు క్వాలిటీ బాగుంటుంది. రేట్స్ చాలా తక్కువ, బాగున్నాయండి. రుచిగా కమ్మదనానికి రావాలంటే ఆనంద టిఫిన్స్కి వచ్చి ఒక్కసారి ఆనందంగా టిఫిన్ చేయండి. ఎంత రుచిగా కమ్మగా అద్భుతంగా ఉన్నాయో మీకే అర్థమైపోతుంది. మీకు ఎక్కడైతే సరే రుచిగా, క్వాలిటీగా, పరిశుభ్రంగా, రేట్స్ తక్కువగా ఉన్న దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటానండి సాధ్యమైన వరకు. ఎందుకంటే ఆ మూడే మనం కోరుకునేది ఎక్కువగా, పరిశుభ్రత, క్వాలిటీ, అలాగే రేట్స్ తక్కువగా ఉండటం. మనకు ఆ మూడు ఉంటే చాలు. ఆ మూడు ప్రత్యేకతలు కలిగి ఉంటే చాలండి మనకి. టిఫిన్ అమృతమేనండి. డబ్బులు పెట్టినా కూడా దానికి విలువ ఉంటుంది అన్నమాట. అంత బాగున్నాయి.
ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. కొరటపాడు మెయిన్ సెంటర్లోనే ఉంటుంది. అలాగే ఆనందో టిఫిన్స్ అన్నమాట. కొమ్మినేని కళ్యాణ మండపం ఎదురుగానే ఉంటుందండి, కార్నర్లోనే ఉంటుంది. గుంటూరు అండి. ఓకేనా, ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటిల్ దెన్ ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సరే, నమస్తే.